అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసరికి మదర్స్ డే రోజున స్పెషల్ వ్లాగ్ అండి. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ వండర్ఫుల్ ఉమెన్స్ ఓవర్ దేర్. And I appreciate that incredible job you do in every aspects, and you deserve it. Every day is the Mother's Day, and I wish you all the best and stay strong andi, and stay healthy always. సో ఇక్కడ ఈ వ్లాగ్ వచ్చేసరికి మేము మార్నింగ్ మా క్లోజెస్ట్ బెస్టీస్ అండి ఒకటే కార్లో బయలుదేరిపోయాము బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ చేయడానికైతే. ఒక మంచి అథాంటికేట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. వన్ ఆఫ్ ది బెస్ట్ అనే చెప్పాలి. సో ఇక్కడ సండే కాబట్టి సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఏమేమి ఉంటాయి ఏంటి అనేది నేను ఈ వ్లాగ్లో చూపించేస్తాను. అలాగే మేము వెళ్ళే దారిలో చక్కగా కార్లో పాటలు అయితే పాడుకుంటూ వెళ్ళాము. కాస్త మా భయంకరమైన వాయిస్ కూడా వింటారా? అయితే వినేసేయండి కాసేపు. మాకు మా ఇచ్చారు, మీకు లా వచ్చింది. ముసుగు తుఫాను రేగాలెంతో కలకత్తా పూరి నమహోరి ఔరాబారలి రాగరాజు చోరీ చుప్ చుప్ కర్ हार की पहली नजर ले गई ले गई या टीम बी విన్నారా అండి? మా గర్ల్స్ మేమైతే ఒక్కళ్ళు కూడా సింకులు అయితే పాడలేదు. కానీ మేము వెళ్ళే దారిలో చక్కగా సరదాగా అలా పాటలు పాడుకుంటా అయితే మేము ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోయామండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో సరదాగా అలా వెళ్ళాము. మేము ఉన్న ప్లేస్కి 30 minutes అన్నమాట. ఇది వచ్చేసరికి ప్లేస్ వచ్చేసరికి 4 వేస్లో ఈ కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. ఈ కాంప్లెక్స్లో ఈ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ నేమ్ వచ్చేసరికి దోసా హట్లో మనకి ఈ సండేస్ అనేది వీకెండ్సే ఈ స్పెషల్ అనేది ఉంటుంది అన్నమాట, బ్రేక్ఫాస్ట్ బఫెట్. సో చాలా వెరైటీస్ ఉంటాయి, ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు. మేము కొంచెం స్టార్ట్ అయ్యి బయలుదేరేసరికి ఒక 10 అలాగ అయిపోయిందండి. బట్ ఎగ్జాక్ట్గా 9 కల్లా వచ్చేస్తానండి. అన్ని వెరైటీస్ చక్కగా తినేయచ్చమాట. చూసారా మా గర్ల్స్ అందరు కలర్ఫుల్గా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు చెప్పాలంటే. మా హస్బెండ్స్ కూడా హ్యాపీగా పంపించారనమాట. మీరే వెళ్ళండి, పిల్లల్ని మేము టేక్ కేర్ చేసుకుంటాము అని చెప్పి అన్నారు. నేనైతే ఇంట్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి చేసేసి అలాగే వంట కూడా వండేసానండి, కర్రీ. మా బుడ్డోని చూడడానికి మా హెల్పర్ కూడా ఉంది కాబట్టి భోంగి పిల్లలకి ఏమేమి కావాలో నేను చూసుకొని అరేంజ్ చేసేసుకొని ఇలా బయటకు వచ్చేసానండి కాసేపు రిలాక్స్ అవుదామని. చూసారు కదా ఇక్కడైతే రెస్టారెంట్ అయితే ఎప్పుడూ ఖాళీ ఉండదండి, బిజీగా ఉంటుంది. అది కూడా సండే స్పెషల్ కాబట్టి బఫెట్ చాలా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. సో అందరూ విజిట్ చేస్తారన్నమాట. మన ఇండియన్స్, ఆఫ్రికన్స్, అలాగే అమెరికన్స్ అందరూ వస్తారు. సో చూసారు కదా బ్రేక్ఫాస్ట్ బఫెట్ వచ్చేసరికి మాకు అక్కడ ఖాళీ లేదని టేబుల్ అన్నీ బుక్ అయిపోయినాయి మేము వచ్చేసరికి. సో మాకోసం అక్కడ ఫైనల్గా ఒక టేబుల్ అయితే అరేంజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి చూసారు కదా మనం కొంచెం ఎర్లీగా వస్తే అవన్నీ ఫుల్గా ఉంటాయి అన్నమాట. అప్పటికి అప్పమ్స్, పూరీస్ అవన్నీ అయిపోయినాయి. కానీ అయిపోయే కొద్దీ వేస్తూ ఉంటారు. సో అయిపోయినప్పుడు మనము వేడిగా వేసినప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇది బఫెట్ కాబట్టి ఎంత కావాలంటే అంత తినచ్చండి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు సర్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఫస్ట్ ఇక్కడైతే 2 రకాల అయితే స్ప్రింగ్ రోల్స్ అయితే పెట్టారు. అలాగే ఇడ్లీ, వడ, అలాగే 2 రకాల చట్నీ మాట.
కోకోనట్ చట్నీ ఉంది, అలాగే టమాటో చట్నీ వేశారు. నూడిల్స్ అప్పటికి అయిపోయినాయి చూసారా. అలాగే ఇది చనా మసాలా, మనకి పూరీలు వేస్తారు, పూరీలు అయిపోయినాయి, బట్ మేము మళ్ళీ వేసినప్పుడు తెచ్చుకున్నాం అప్పడాలు. అలాగే ఇది వెజిటేబుల్స్ ఫ్రైడ్ మాట, నాన్స్, అలాగే చికెన్ కర్రీ మాట. ఇవన్నీ స్పైస్ మాత్రం మైల్డ్ ఉంటుంది. అలాగే గులాబ్ జామున్ రబడీతో చేశారు, చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే. సో మొత్తానికైతే మేము వచ్చేసరికి ఏవే వెరైటీస్ ఉన్నాయో ఫస్ట్ ప్లాటర్లో అయితే అవన్నీ ఒక్కొక్క రకం అన్నీ తెచ్చుకొని ఇంకా కూర్చొని ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసామండి మేము అందరము. సో నాకైతే చికెన్ కర్రీ అయితే బాగా నచ్చింది, స్పైసీ లేకపోయినా టేస్ట్ అయితే బాగుంది, అలాగే వడ కూడా బాగుంది. నార్మల్ వీక్ డేస్ అయితే నార్మల్ రెస్టారెంట్ లాగే అండి, మనము రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ ఏవైతే దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి, బాగుంటుంది. అలాగే ఇది సండే కాబట్టి సండే రోజు ఈ బ్రేక్ఫాస్ట్ బఫెట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మా అక్క, అలాగే మా కజిన్స్, అలాగే మా క్లోజెస్ట్ బెస్టీస్, ఫ్రెండ్స్ అంటే ఇంకా ఫ్యామిలీ లాగే అండి. మేము గత 10 ఇయర్స్ నుంచి మా బాండింగ్ మాట, 10 ఇయర్స్ అలాగా. సో చెప్పాలంటే మేము ఈ బ్యాచ్, మా గర్ల్స్ బ్యాచ్ ఒకటి, అలాగే మా రథసారథి కూడా గర్లేనండి, నీలిమ గారి, ఈవిడే మాట. 4x4 చక్కగా అయితే డ్రైవ్ చేశారు, చాలా బాగా డ్రైవ్ చేశారు అనమాట, సూపర్ అనిపించింది. నాకైతే నార్మల్ కార్ అయితే డ్రైవ్ చేయగలను కానీ 4x4 ఎప్పుడు ట్రై చేయలేదు. సో చక్కగా మేమైతే అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ జ్యూస్ ఉంటుంది, లేకపోతే కాఫీ అన్న, టీ అన్న కూడా తాగొచ్చు మాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా స్టార్ట్ అయింది. చెప్పాలంటే ఇది బ్రంచ్ అని అనాలండి, కడుపు అయితే ఫుల్ నిండిపోయింది. మేమైతే తినేసరికి అన్ని వెరైటీస్ అయితే టేస్ట్ చూడాలనిపిస్తుంది కదా, తప్పనిసరిగా అయితే అన్నీ తిన్నాము. అలాగే వేడివేడిగా మళ్ళీ ఆపం వచ్చింది, పూరి వచ్చిందండి. సో మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ అందరం వెళ్ళి చక్కగా పూరి కూడా వేసుకొచ్చాము. పూరి కూడా చాలా పెద్ద సైజులో ఇస్తాడండి. అలాగే ఆపం కూడా చాలా కేరళ డిష్ సూపర్ ఉంది. ఫైనల్గా స్వీట్ అండి, గులాబ్ జాము రబడీలో వేస్ట్ చేశాడు. అలాగే నూడిల్స్ చూసారు కదా, ఊతప్పం కూడా అయిపోయింది మేము వెళ్ళేసరికి. సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకైతే కాఫీ ఉండాలి కదా. మీకు ఎంతమందికి బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే కాఫీ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలా కాఫీ, టీ మెషిన్స్ అయితే చక్కగా పెడతారు. కాఫీ నాట్ బ్యాడ్ అండి, బాగుంది. రెస్టారెంట్ చూసారా, ఎక్కడ ఏమీ ఖాళీ ఉండదు, చాలా బిజీగా ఉంటుందన్నమాట. సో నేను ఉన్న దాంట్లో అయితే అలాగా నేనైతే క్యాప్చర్ చేశాను. మరీ ఎక్కువ తీస్తే కూడా ఇక్కడ డెఫినెట్గా అడుగుతారు, వీడియోస్ ఎందుకు తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు అని కొంతమంది అడుగుతారు అనమాట. వాళ్ళకి కొంచెం నచ్చదు కదా. సో మీకు కొంచెం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేనైతే ఈ చిన్ని మినీ వ్లాగ్ అయితే మీకోసం చేశాను. ఫైనల్గా అయితే నేనైతే వేడి కాఫీ అయితే తాగేసానండి. కాఫీ తాగిన వెంటనే ఓకే, నాకైతే డే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. సో మార్నింగ్ మాత్రం మస్ట్ కాఫీ ఉండాలనిపిస్తుంది. మీరు అలాగేనా? నాకు ఆ కాఫీ ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాను అనమాట. చాలామంది నాలాగే ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేమైతే పర్టికులర్గా ఇక్కడికే వెళ్దామని ఏం ప్లాన్ చేయలేదు, బట్ ఈవినింగ్ అయితే క్యాసినో వెళ్దామని అనుకున్నాము. తర్వాత చక్కగా కొన్ని పిక్చర్స్ అయితే దిగిన తర్వాత బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయే మధ్యలో మాత్రం మేమైతే ఒక సౌత్ ఆఫ్రికన్ ఫుడ్ మార్కెట్ అయితే విజిట్ చేసాము. ఆ ప్లేస్ చాలా బాగుంది, చక్కగా ఎక్స్ప్లోర్ చేసాము. అక్కడ కూడా మంచి టైం స్పెండ్ చేసాం అన్నమాట. ఆ వ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరు ఫాలో అవుతూ ఉండండి నా ఛానల్. ఇక్కడైతే యాంబియన్స్ అయితే చాలా బాగుంటుందండి, ప్లెజెంట్గా ఉంటుంది. వీక్ డే అయితే మనకి ఎంతమంది ఉండరు, వీకెండ్ కాబట్టి. అలాగే సండే స్పెషల్ బఫెట్ అనగానే చాలామంది అయితే బాగా ఇష్టపడతారు అన్నమాట. ఇది మెనూ మాట. సో ఇదండి, మొత్తానికైతే మా బ్రేక్ఫాస్ట్ సక్సెస్ఫుల్గా డన్ అండి. దోశ హట్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తుంటాను, తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. టేక్ కేర్ అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Do like, share, subscribe to my channel. South Africa లో మీ ఆడపడుచు.